హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఏపీ టెట్ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అప్డేటు. సో ఈ రోజు టెట్ నోటిఫికేషన్ విడుదల కానున్నది ఏపీలో. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారు. ఆగస్ట్ లో టెట్ పరీక్ష నిర్వహించనున్నారు అన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్ అండి. వారం రోజుల్లో మెగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఏపీలో నిర్వహించనున్నటువంటి డిఎస్సి మరి నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏదైతే ఉందో టెట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. పాఠశాల విద్యాశాఖ ఇక్కడ వెబ్సైట్ చూసుకోవచ్చండి. ఈ వెబ్సైట్ లోకి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మంగళవారము మరి అందుబాటులో ఉంచనున్నట్లుగా మరి ఆ శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదివారం అయితే తెలిపారనమాట. అయితే ఇక్కడ తేదీలు గమనించండి. 3వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు దరఖాస్తు మరి రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు. 4వ తారీఖు నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తులు మరి స్వీకరించనున్నారు. ఆగస్టులో టెట్ నిర్వహించేటటువంటి అవకాశం అయితే ఉంది. మెగా డిఎస్సికి వారం రోజుల్లో ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నటువంటి ప్రభుత్వం. అయితే ఇక్కడ గమనించాలి, మరి తెలంగాణ నిరుద్యోగులు ఎవరైనా ఉంటే గనక మొన్న రాసినటువంటి టెట్ దాంట్లో మనకు నార్మలైజేషన్ అనేది చేయలేదు. సో దీని వల్ల చాలా మంది నష్టపోయారు, చాలా మంది క్వాలిఫై కాలేకపోయినారు. కాబట్టి సో మీరు ఈ యొక్క ఏపీ టెట్ కి అప్లై చేసుకోండి. అక్కడ మనకు 20% అనేది ఓపెన్ కోటా ఉంటుంది డిఎస్సిలో. ఏపీ టెట్ క్వాలిఫై అయినట్లయితే ఈ 20% పోస్టులకు మనము ఏపీలో నాన్ లోకల్ కేటగిరీ కింద మనమైతే ఖచ్చితంగా మనం పోటీ పడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మరి తెలంగాణ నిరుద్యోగులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మరి ఇక్కడ మనకి ఇంకొక టెట్ ఇప్పటింతలా పడేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఎక్కడైనా జాబ్ సంపాదించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాన్ లోకల్లో మరి మనకి 20% పోస్టులు అక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మరి దీనికి సంబంధించి మరి మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.